వర్తమాన ఎక్స్ప్రెస్కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈరోజు వార్తల్లో ప్రధాన అంశాలు. ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో వేస్తాం. బేసజాలకు పోయి ధరణి మార్చడం లేదని, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఆ పోర్టల్ను రద్దు చేస్తున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అప్పులపై ఆమెతూమి. రాష్ట్ర అప్పులు, పెండింగ్ బిల్లులపై శాసనసభలో మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బారాస సభ్యుడు హరీష్ రావుల మధ్య వాడివేడి చర్చ నడిచింది. సవాళ్లు ప్రతి సవాళ్లలో శాసనసభ దద్దరిల్లింది. రెవెన్యూకు కొత్త రూపు. భూ సమస్యల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకొస్తుంది. భూ దస్త్రాలు యాజమాన్య హక్కు చట్టం 2024 పేరుతో బుధవారం శాసనసభలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిల్లును ప్రవేశపెట్టనున్నారు. న్యాయ సలహా తర్వాతే అసెంబ్లీ ముందుకు. ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలు పనులను నామినేషన్పై ఇవ్వడంలో జరిగిన ఉల్లంఘనలు, ఖజానాకు వాటిల్లిన నష్టంపై విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత శాసనసభలో చర్చకు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంధ్యా థియేటర్ ఘటన. శ్రీతేజను పరామర్శించిన అల్లు అరవింద్. సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజును నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజును కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. బాలుడు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణలో టెట్ షెడ్యూల్ విడుదల. తెలంగాణలో టెట్ షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విడుదల చేశారు. సబ్జెక్టు వారీగా టెట్ షెడ్యూల్ను విడుదల చేశారు. జనవరి 2 నుంచి 20 వరకు టెస్టు నిర్వహించనున్నారు. మందుగుండు సామాగ్రి పేలి 2 జవాన్లు దుర్మరణం. రాజస్థాన్ బీకనేరులో దారుణం చోటు చేసుకుంది. మందుగుండు సామాగ్రి పేలి 2 జవాన్లను దుర్మరణం చెందారు. మందుగుండు సామాగ్రిని వాహనంలోకి ఎక్కిస్తున్న ఈ ప్రమాదం జరిగింది. కాంగ్రెస్ చలో రాజ్భవన్. రోడ్డుపై బైఠాయించిన సీఎం రేవంత్. మణిపూర్ అల్లర్లో గౌతమ్ అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణల అంశంలో కేంద్రం వైఖరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజ్భవన్ చేపట్టారు. జగన్ ప్రభుత్వం 4,000 కోట్లు దుర్వినియోగం చేసింది. జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వం 4,000 కోట్లు దుర్వినియోగం చేసింది అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఫార్ములా ఈ రేస్పై అసెంబ్లీలో చర్చ పెట్టండి. సీఎం రేవంత్కు కేటీఆర్ లేఖ. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై ఈ శాసనసభ సమావేశాల్లో చర్చ పెట్టాలని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ వర్తమానాన్ని సమాజంలోకి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ.